క్లాసిక్ ఎగ్జాంపుల్. మన దగ్గర డబ్బులు లేవంటే అన్ని మూసుకుని ఇంట్లో కూర్చోవాలి, లేదంటే ఇలా బయటికి రాకూడదు. వర్త్ వర్మా వర్త్ చూసారు కదా, ఎక్కడ మీరు ఎక్కడా చూడని మాల్ అంతా కెనడాలోనే ఉంది. చూసారు కదా, ప్రకృతి విలయ తాండవం ఆడుతుంది. చూసేయండి మొత్తం వీడియో, సూపర్ ఉంటది. గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే బ్యాంఫ్ వెళ్తున్నాను అనమాట. బ్యాంఫ్ అనే ఒక మంచి టూరిస్ట్ స్పాట్, మౌంటైన్స్, లేక్స్ చాలా ఉంటాయి. సో నేను వచ్చి ఆల్మోస్ట్ మోర్ ఓవర్ 2 years అయిపోయింది, బట్ ఇప్పటిదాకా నేను ఎప్పుడైతే వెళ్ళలేదు. సో ఇవాళ అయితే కుదిరింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇంకో 2 friends ని క్యాన్మోర్ లో పిక్ చేసుకోవాలి. ఇది మధ్యలో స్టాప్ అనమాట. సో క్యాల్గరీ నుండి క్యాన్మోర్ కి 100 kilometers పైన ఉంటది. అక్కడ నుండి మళ్ళీ బ్యాంఫ్ వెళ్ళాలన్నమాట. హైవే పక్కన ఇక్కడంతా ఒక వ్యూ పాయింట్ లా పెట్టారు. సో లైక్ కొంచెం ఆగి ఇక్కడ మంచిగా ఫొటోస్ గానీ వీడియోస్ గానీ తీసుకోవచ్చని. సో కొంతమంది చాలా ట్రక్కర్స్ ఉంటారు అన్నమాట. ఇప్పుడు నా ముందు ఉన్నారు చూడండి, వీళ్ళు ట్రక్కర్స్. సో వీళ్ళు ఏంటంటే చాలా లాంగ్ నుండి వస్తారు, వేరే ప్రొవిన్స్ నుండి. సో ఇక్కడ మధ్య మధ్యలో ఇలాంటి వ్యూ పాయింట్స్ ఇక్కడ ఆపి ట్రక్కులు 20 minutes పిక్చర్ తీసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ చూడండి, అక్కడ ఒక ట్రక్కులు 2, వెనకాల 2 కార్లు, ఇట్లా అందరూ ఒక 5 minutes తీసుకుంటారు రెస్ట్. సో ఆ తర్వాత అయితే మళ్ళీ మూవ్ అవుతారు అనమాట. అట్లా ఒక 5-6 hours కంటిన్యూగా ట్రావెల్ చేసి మళ్ళీ ఎక్కడైనా వ్యూ పాయింట్ ఉందా ఇక్కడ ఆపుకోవచ్చు అనమాట, హైవే పక్కనే. క్యాన్మోర్ అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఎగ్జిట్ తీసుకుని మా ఫ్రెండ్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. కొత్త వాళ్ళు అయితే సైన్ బోర్డ్స్ ఉండే, అవి చూసి ఫాలో అయితే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ఉండే ఇల్లు అనమాట. సో మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ 1 hour డ్రైవ్ తర్వాత అయితే లేక్ లూయిస్ దగ్గరలోకి వచ్చాం. చూసారు కదా, లేక్ లూయిస్కి మనం కొత్తగా వెళ్ళేటప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ. సో సైన్ బోర్డ్స్ ఫాలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకుని లేక్ లూయిస్ వైపు వెళ్ళాలి. ఎందుకు సైన్ బోర్డ్స్ ఫాలో అవ్వమంటున్నానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొన్ని ఏరియాస్ లో అయితే మొబైల్ సిగ్నల్స్ అసలు లిటరల్ గా ఉండవు. ఓన్లీ శాటిలైట్ ఫోన్స్, శాటిలైట్ కనెక్షన్, అది కూడా టెక్స్ట్ చేయడానికి అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడు ఫోకస్ అనేది సైన్ బోర్డ్స్ మీద పెడితే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట మన డెస్టినేషన్ కి. ఇక్కడ నుండి అయితే మోస్ట్లీ 10 minutes డ్రైవ్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే కార్స్ ఉన్న వాళ్ళు కార్స్ లో రావచ్చు, లేదంటే ఇట్లా షటిల్ బస్సులు అని ఉంటాయి అనమాట. షటిల్ బస్సులు అవి క్యాల్గరీ డౌన్ టౌన్ ఇట్లా కొన్ని ఏరియాస్ నుండి చాలా మట్టికి చేస్తారు షటిల్ బస్సులు. మనం పట్టుకుని వెళ్ళొచ్చు అనమాట, కార్ లేని వాళ్ళకి ఈజీ యాక్సెస్. మోర్ ఓవర్ కొన్ని లేక్స్ దగ్గరికి అయితే బేసిక్ గా షటిల్ బస్సులు ఎక్కాలి, ప్రైవేట్ వెహికల్స్ అనేది అలో చేయరు. సో వాటిలో కూడా ఇవి యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట, వాళ్ళైతే ముందుకెళ్ళిపోయారు. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి లేక్ లూయిస్. సో మేము ఆల్రెడీ పార్కింగ్ పే చేసేసి ఇక్కడికి ముందుకి ట్రైల్లో నడుస్తున్నాం అనమాట లేక్ దగ్గరికి. కొత్తగా వెళ్ళే వాళ్ళకి నేను ఎట్లా యూస్ చేయాలో చెప్తాను. ఇందులో మనం పేమెంట్ అని ఇట్లా బటన్స్ నొక్కాలి. అందులో సింపుల్ 2 పాస్లు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి రెగ్యులర్ పాస్, ఇంకోటి లైక్ యాక్సెసిబిలిటీ పాస్ అంటారు. సో అది కొంచెం తక్కువ ఉంది. ఇది వచ్చేసి 36.75 అయితే ఉంది. అందులో ఏంటంటే మనం మన కార్ నెంబర్ ప్లేట్ అయితే డీటెయిల్స్ మెన్షన్ చేయాలి, అంతే టికెట్ వచ్చేస్తుంది. మనం అది డాష్ బోర్డ్ మీద ఏం డిస్ప్లే చేయవసరం లేదు, జస్ట్ కార్డ్ పేమెంట్ చేసి రిసిప్ట్ వస్తుంది అనమాట. ఆ రిసిప్ట్ చూపిస్తాను చూడండి. సో అది మనం ఎక్కడ డిస్ప్లే చేయవసరం లేదు. అది ఈవినింగ్ 7 దాకా అయితే వ్యాలిడిటీ ఉంది, సేమ్ డే. ఆ తర్వాత మళ్ళీ తెల్లారేస్తే మళ్ళీ తెల్లారి పేమెంట్ చేయాలి. ఇదే సేమ్ అది వచ్చిన టికెట్. ఇది మన సేఫర్ సైడ్ కోసం మనం అయితే దగ్గర పెట్టుకోవాలన్నమాట. సో పార్కింగ్ నుండి లిటరల్ గా అయితే 3 minutes వాక్. సో ఇవాళ వెనస్డే, బట్ స్టిల్ చాలా మంది ఉన్నారన్నమాట. ఆల్రెడీ మా దగ్గర పనిచేసే వాళ్ళు మొన్న మండే వచ్చారు, అప్పుడు కూడా చాలా మంది ఉన్నారని చెప్పారు. సో అప్పుడుతో వీకెండ్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు తక్కువే ఉంటారు అన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. అందులో సగం పైన మన వాళ్ళు ఉంటారు. అందుకే తెల్లవాళ్ళు అందరూ ఏడుస్తున్నారు అనమాట, మన వాళ్ళు ఎక్కువైపోయారు, డామినేషన్ ఎక్కువైందని. ఇదే లేక్ లూయిస్ అంటారు అన్నమాట. సో బేసిక్ గా చాలా మంది జనం ఉన్నారు. ఎవరి కాళ్ళు కొంచెం ఒడ్డుకెళ్ళి మా ప్రశాంత్ అన్న ఫోటోలు దిగుతున్నాడు, స్టిల్స్. ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. చూసుకుంటే జనాలు ఎంతమంది ఉన్నారో కనిపిస్తుంది. చూడండి, లేక్ లూయిస్ నుండి సైడ్ కి వచ్చి నీళ్లు మళ్ళీ పల్లం ఇటువంటి అటు ఫ్లో అవుతుంది అనమాట. సో సమ్మర్ వచ్చింది కాబట్టి టూరిస్టులు అందరూ మంచిగా ఇక్కడ తిరగడానికి వస్తారు. పక్కనే రిసార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి, ఫెయిర్ మౌంట్. యూఎస్ నుండి చాలా మంది టూరిజం వస్తారు అనమాట ఇక్కడికి. సో వాళ్ళందరూ ఈ హోటల్స్ లో స్టే చేస్తారు. సో బేసిక్ గా కెనడా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కడెక్కడైతే మంచిగా కొండలు ఉన్నాయో, లేక్స్ ఉన్నాయో అవన్నీ చక్కగా టికెట్ ప్రైజింగ్, పార్కింగ్ లోనే బతికేస్తుంది అనమాట. అండ్ టూరిజం మీద మోస్ట్లీ. సో అదర్ కంట్రీస్ నుండి కూడా వస్తారు.
సో ఇవన్నీ చూడడానికి ఎంజాయ్ చేయడానికి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ పర్సనల్గా బోటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. బోటింగ్ సో అక్కడ అయితే ఉంది, చాలా మంది లైన్ ఉన్నారు చూడండి. అక్కడ ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. ఒకవేళ అటు పక్క వెళ్తే దాని ప్రైస్ కూడా చూపిస్తాను. కన్నడలో కొన్ని టూరిస్ట్ ప్లేస్ల దగ్గర మనీ అయితే ఛార్జ్ చేస్తారు అనమాట. అది ఎందుకంటే వీటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఉంది న్యాచురల్ గానే ఉంది కదా, దానికి ఏం మెయింటైన్ చేయాలని అనుకుంటారు. ఇక్కడ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి, మనుషుల్ని అదుపులో పెట్టాలి, మంచి చెడు రెస్క్యూ చేయడానికి, ఇవన్నీ చూడడానికి మెయింటెనెన్స్ చాలా డబ్బులు అవుతాయి అనమాట. ఇండియాలో లెక్క ఇక్కడ లేబర్ చీప్ ఉండదు. సో అందుకని కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఒకటైతే పక్కా చెప్పొచ్చు, అదేంటంటే మనం పెట్టే మనీకి అయితే మనం ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతాం. అంత బాగుంటుంది నేచురల్ బ్యూటీ. సో ఈ కొండల్లోనే మళ్ళీ కొంతమంది లైక్ తెల్లోళ్ళు మోస్ట్లీ సెలవు తీసుకుని లేదా లాంగ్ వీకెండ్ అప్పుడు వెళ్ళి క్యాంప్స్ చేస్తారనమాట ఒక 2-3 days. సో ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా ఓన్లీ సిగ్నల్స్ కూడా ఉండవు కొన్ని చోట్ల అయితే. సో వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు వాళ్ళైతే. మనకి కెనడియన్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మన వాళ్ళు వచ్చామా సంపాదించుకున్నామా ఇంటికి పంపించామా సేవ్ చేసామా అని ఉంటుంది. కానీ కెనడియన్స్కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. సో అందుకే వాళ్ళు 100 years మినిమం 80 years అయితే బతుకుతారు. మన వాళ్ళు అయితే 60 ఏళ్ళకే పుట్టుకోమంటారు అనమాట. సో డిఫరెన్స్ అది ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఈ అడవిలో ఉందన్నమాట. అది వచ్చేసి సిల్వర్ టన్ ఫాల్స్. ఈ దగ్గరే క్యాసిల్ మౌంటైన్ ఒకటి ఉంటుంది, సేమ్ మన కోట లెక్క ఉంటుందంట. కానీ దాన్ని చూడడానికి మినిమం 3 hours పడుతుందని కింద ఒక వైట్ పీపుల్ని అడిగితే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు హైక్ చేస్తారంట. మన దగ్గర అంత టైం లేదు కాబట్టి ఓన్లీ సిల్వర్ టన్ ఫాల్స్ చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం వేరే డెస్టినేషన్కి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే చాలా ఎక్కువ మంది రారు. ఒక్కోసారి అంటే టైం ఉంటుంది, సమ్మర్లో ఈ పర్టికులర్ టైం ఉండి పర్టికులర్ టైం దాకా అని ఒక రూల్ ఉంటుంది అన్నమాట. సో అప్పటి వరకే మనం ట్రిప్ కానీ క్యాంపింగ్ కానీ వేయడానికి ఉంటుంది. కొన్ని ఏరియాలు అయితే అవి కూడా అలో చేయరు. చూసారు కదా, చుట్టూ మేము తప్పితే మేము 4 people వచ్చినాం అండ్ కింద 2 చూసాం. అంతకు మించి పైన ఎవరు లేరు, కింద ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇన్ కేస్ పైన ఎవరు ఉంటే మాత్రం ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ఇగో 15 నిమిషాల లోపలికి వస్తే ఏదో వాటర్ ఫాల్ ఉందన్నారు. ఏదే కనిపిస్తుంది వాటర్ ఫాల్. మొత్తం కొండలో అడవి, ఒక్క మనిషి లేడు మేము తప్పితే. కింద కూడా కనిపించారు హైకింగ్, ఇంకా పైకి వెళ్తారంట. చూద్దాం ఇంకా పైకి వెళ్తే ఇంకేమైనా కనబడతాం నీళ్ళు. ప్రస్తుతానికి వాటర్ ఫ్లో అయితే ఇక్కడ కనబడుతుంది ఫుల్గా. బాగా మంచు కరిగి మొత్తం ఇక్కడ ఫ్లో అవుతుంది అనమాట. మా వాళ్ళు నడవలేక నడుచుకుంటూ వస్తున్నారు, న్యూలీ మ్యారీడ్ కపుల్. వాటర్ ఎంత ప్యూర్గా ఉంటుందో, చాలా ప్యూర్గా ఉంటుంది. ఇక మనం కింద నుండి పైకి వచ్చాం, ఇంకా పైకి వెళ్ళాలి. ఇప్పుడే 2 ముసలాళ్ళు కనిపించారు అనమాట, పెద్దోళ్ళు. అడిగితే ఇంకా పైకి వెళ్ళండి వ్యూ బాగుందన్నారు. పడితే బాడీ గల్లంతే ఎంత కిందకు ఉందో చూడండి. జర్రమని వెళ్ళిపోవడం కిందకి. స్లోపు చూసుకున్నాడు వాళ్ళంతా జాగ్రత్తగా. స్లైడ్ అయితే మాత్రం డౌన్కి వెళ్ళిపోతాం. వర్షాకాలంలో ఏదైనా స్ట్రామ్స్ వచ్చినాయి అంటే ఇక అయిపోయినట్టే సీను. చూసుకున్నాడు వాళ్ళే. అసలే మాది హైకింగ్ షూస్ కూడా కాదు. ఆహేసిన రొప్పలేదు వస్తున్నాం 26 ఏళ్ళకే. పోని ఇంకా ఏమైద్దో ఏంటో. లోయ వాటర్ ఫాల్. ఇక్కడ అసలు కింద బోర్డు ఉంది, ఎలుగుబంట్లు, నక్కలు, కయోటీస్ అంటారు వీళ్ళు. మన సైడ్ కొంచెం నక్కలు లెక్క ఉంటాయి అనమాట, వైల్డ్ డాగ్స్. అవి కూడా ఉన్నాయని బోర్డు ఉంది. బేరుగానే వచ్చిందంటే పరిగెత్తాల్సిందే అడ్డదిడ్డంగా. అరే ఆజాము, ప్రాణాల కోసం లగెత్తరా అనాలి. ఇక్కడ అంతా అడవి, చుట్టూ అంతా అడవి. మొబైల్ సిగ్నల్ కూడా లేవు ఇక్కడ, కానీ గ్రీనరీ బాగుంది. కెనడాలో బెస్ట్ పార్ట్ ఏంటంటే సమ్మరు. పాపం వెనకాల మా ఫ్రెండ్స్ రాలేక రొప్పుకుంటూ మేము వస్తుంటే ఇంకా మాకంటే 1 kilometer దూరంలో ఉన్నారు. చెప్తున్నా కదా, కెనడాలో ద బెస్ట్ టైం ఏంటంటే విజిట్ చేయాలన్నా ఎంజాయ్ చేయాలన్నా సమ్మర్ టైమే. మంచి గ్రీనరీ ఉంటుంది, మంచి స్కీనిక్ అంటే టూరిస్ట్ స్పాట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఈ మంచి అంతా చూసారు కదా. అదే వింటర్లో వస్తే ఈ గ్రీనరీ అంతా ఏముండదు, మొత్తం మంచే.
అంత తెల్ల పొర్ర, ఎటైతే గ్రీన్ కనపడుతుంది అదంతా వైట్ కనపడుద్ది అనమాట. అదే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం అనిపిస్తుంది. బట్ అక్కడికి వెళ్ళిందట అదే కదా, ఏదేదో తిరుపతి కొండ ఎక్కినా మనకి పుణ్యమన్న వచ్చేది, ఇక్కడ ఆయుసం తప్పితే ఏమి రావట్లేదు. చూద్దాం. కానీ ఎస్, కెనడాలో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. దానికి తగ్గట్టు శాలరీలు కూడా ఉండాలి. మనం సంపాదన లేక ఎంజాయ్ చేయాలంటే జీవితాంతం ఒక టైంలో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. అందుకే 2 years నుండి కష్టపడి రూపాయి 2 రూపాయలు కూడా సేవ్ చేయలేదు. అందుకే ఇక ఫైనల్గా కొంచెం బయట తిరుగుదాం వీకెండ్ రోజు, లైక్ సెలవు రోజు అని ఫిక్స్ అయ్యామన్నమాట. ఫైనల్గా అయితే ఒక అరగంట పట్టింది పైకి రావడానికి. వ్యూ చూపిస్తా. మేము చూస్తాకైతే మాకు బాగా నచ్చింది, బట్ వీడియోలో ఎంత క్లియర్ కనపడదు నాకు తెలీదు. మీ సౌండ్ కూడా వాటర్ ఫాల్ సౌండ్ రావచ్చు. ఇదిగోండి ఇదే వ్యూ. మీకు అంత నచ్చకపోవచ్చు, ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్లో కొంచెం తక్కువ ఉంది. అయినా మీరు చాలా వాటర్ సౌండ్ వినొచ్చు వెళ్ళగా. ఇదిగో కింద నేను ఫస్ట్ వాటర్ చూపించాను కదా, అవే ఇక్కడ నుండి ఫాల్ అయ్యి జాగ్రత్త పెట్టుకోండి. ఎంత లోయ, అది లోయ. ఆ కింద ఇదిగోండి చుట్టూ కొండలు, మొత్తం కొండ. అస్సాం ప్యూర్ ఆక్సిజన్, నథింగ్ మోర్. మనం తప్పితే ఎవ్వరు లేరు చుట్టూ, అంత బాగుంది. పడితే మాత్రం ఏముండదు, అంత అస్సాం. ఇప్పుడు స్టాప్ వచ్చేసి జాన్సన్ క్యానియన్ అనమాట, జాన్స్టన్ క్యానియన్. సో ఇది కూడా ఒక ట్రైల్ లెక్క ఉంటది అనమాట, నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. వాటర్ ఫాల్ అయితే ఉంటది, చూసారు కదా ఇదే వాటర్ ఫాల్. సో ఇందులో 2-3 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఒకటి 1/2 hour, ఒకటి 1 hour, ఇంకోటి 2 hours 3 hours ఉంది ఓవరాల్ గా. మనం పోవాలంటే 5.6 kilometers. అది 1 hour పడద్దు దానికి. సరే మనం ఈ లోవర్ ఫాల్ కి వెళ్దాంలే, 30 minutes అది చాలులే మనకి. సిల్వర్టన్ ఫాల్స్ కంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారన్నమాట ఈ ట్రైల్ లో. మేబీ ఇవాళ టెంపరేచర్ బాగుంది కాబట్టి ఎంతమంది ఉండొచ్చు, నార్మల్ గా ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం. చాలా అంటే చాలా మంది ఏజ్డ్ పీపుల్ విత్ లైక్ పేరెంట్స్ విత్ స్మాల్ కిడ్స్, లైక్ ఏజ్డ్ పీపుల్ అయితే ఎంత యాక్టివ్ గా నడుస్తున్నారంటే మేము ఇంకా ఆయుస్ పడిపోయి ఒక 2 నిమిషాలకి 5 నిమిషాలకి ఆగిపోతాం తప్పితే, వాళ్ళు మాత్రం నవ్వుతా చక్కగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లైక్ ఒక గ్రూప్ గా కానీ ఇట్లా ట్రైల్స్ అన్నమాట వెళ్ళిపోతున్నారు అనమాట హ్యాపీగా, ఫాస్ట్ గా. వాళ్ళంతా హెల్దీగా ఉన్నారు అండ్ హ్యాపీగా, ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయి ఉంటారు. టైం పాస్ కి ఇట్లా హైకిల్ చేస్తారు అనమాట, ప్రశాంతంగా నేచర్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వచ్చేస్తారు అనమాట. వాళ్ళకి టైం కిల్లర్ ఇవే. సో వాళ్ళకి ఏంటంటే బేసిక్ గా మంచిగా సంపాదించేస్తారు ఏజ్ లో, అండ్ పిల్లల్ని సెటిల్ చేస్తారు. దెన్ వాళ్ళకు మంచి ఇల్లు, లైక్ తిండికి ఇడ్లీకి అసలు బాధే ఉండదు. సో వాళ్ళ టైం పాస్ ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తారు ఇంట్లో. ఇలా సమ్మర్ లో ఏంటంటే కెనడాలో ఏంటంటే మోస్ట్లీ క్యాల్గరీ చుట్టుపక్కల అయితే ఓన్లీ సమ్మర్ లో బయటికి వెళ్ళి తిరగడానికి, ప్రశాంతంగా టెంపరేచర్ ఫేవరబుల్ గా ఉండే సమ్మర్ లో మాత్రమే. సో వాళ్ళు ఆ టైం కిల్ చేయడానికి హ్యాపీగా ఇట్లా మంచి లొకేషన్లకు వెళ్ళిపోతారు, నేచర్ లో టైం స్పెండ్ చేస్తారు అనమాట. నేను చాలా సార్లు కెనడాస్కి వీడియోస్ లో కూడా చెప్పాను, ప్రపంచం మొత్తంలో ఫ్రెష్ వాటర్ లేక్స్ ఎక్కువ ఉన్న దేశాల్లో కెనడా కూడా ఒకటి. మీరు ఇవి చూసారు కదా కింద కనిపించే ఫ్రెష్ వాటర్ లేక్స్, డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళి తాగేయచ్చు. బట్ ఎప్పుడు ట్రై చేయకండి, ఎందుకంటే చెప్పలేం, కొన్ని డెడ్ యానిమల్స్ అందరూ రెసిడ్యూల్స్ పడి ఒక్కోసారి కలుషితం అయితే చూడడానికి వైట్ గా ఉండొచ్చు, బట్ మేబీ సమ్ టైమ్ డేంజర్ ఉంటుంది. రిస్క్ తీసుకోకండి. ఎప్పుడైనా ఎవరైనా చెప్పారు అనుకోండి ఫ్రెష్ వాటర్ వెళ్ళి డైరెక్ట్ గా తాగేయండి అట్లా అని, అది ప్యూర్ గా నమ్మొద్దు. ఇవాళ మా లాస్ట్ అండ్ 4th డెస్టినేషన్, అంటే దీంతో లాస్ట్ అనమాట, అది వచ్చేసి లేక్ మినెవాకా. సో ఇది కూడా మాక్సిమం లేక్స్ అన్ని ఒక లెక్క కనబడతాయి, బట్ చూపించాలి కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ కాబట్టి చూపిస్తున్నాను చూడండి. సో ఇదే లేక్ మినెవాకా. ఇక్కడ బోట్ రైడ్ కూడా చేయొచ్చు. ఐ థింక్ మనం వెళ్ళి వాటి ప్రైజెస్ కూడా చూద్దాం, అఫోర్డబుల్ గా ఉంటే అది కూడా చేసి చూపిస్తాను. కానీ లాజికల్ గా చూసుకుంటే ప్రపంచంలో టూరిస్ట్ స్పాట్స్ దగ్గర ఫుడ్ గానీ ఇలాంటి యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ గానీ మాక్సిమం ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి.
బట్ ఇవాళ ఇది ఇక్కడ అఫోర్డబుల్ గా ఉందో లేదో మాత్రం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ వెళ్ళిన అన్ని డెస్టినేషన్ లో అసలు అనుకోలేదు టెంపరేచర్ ఫేవరబుల్ గా ఉంటదని. బట్ ఎందుకో హుడీ వేసుకుని వచ్చేసా, జాకెట్ కూడా తెచ్చుకోలేదు. బట్ లక్కీగా ఇవాళ అయితే టెంపరేచర్ చాలా ఫేవరబుల్ గా ఉంది, ప్లెజెంట్ గా అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. సో ఈ ఫ్రెండ్ కి వెళ్ళిపోయి మనం అయితే టికెట్లు తీసుకోవాలన్నమాట. టికెట్లు తీసుకుని లైక్ గ్రూప్ బోటింగ్ లేదా పర్సనల్ గా కయాక్ చేయొచ్చు. లెఫ్ట్ లో అయితే అవి ఉన్నాయి. బోట్లు అయితే చూసారు, 2-3 బోట్లు అయితే తిరుగుతున్నాయి, జనాలు లైక్ టూరిస్టులు అయితే తిరుగుతున్నారు. బట్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైసింగ్ ఎంత ఉందో చూసుకోవాలి, ఎందుకంటే మన ఆశలు అయితే అడగకూడదు కదా. కయాకే $50 పర్ పర్సన్ ఉందన్నమాట. ఆ లెక్కన బోట్ చూసుకుంటే దగ్గరలో ఒక $100 అయినా గెస్ట్ చేస్తున్నా. లోపలికి అయితే వెళ్ళి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. చూసారు కదా, ఇది సింగిల్ రైడ్ బోట్స్. ఇప్పుడే అది లైక్ చూపించాను కదా ఇందాడ, షిప్ ఎక్కాలంటే చిన్న షిప్ మనిషికి $96 అంట. అది నా ఒక రోజు జీతం కంటే ఎక్కువ. సో ఎందులేని మూసుకుని దూరం నుండి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. అట్లా ఉంటే ఇక్కడ ప్రైజ్లు. క్లాసిక్ ఎగ్జాంపుల్, మన దగ్గర డబ్బులు లేవంటే అన్ని మూసుకుని ఇంట్లో కూర్చోవాలి, లేదంటే ఇలా బయటికి రాకూడదు. ఫైనల్ గా మా ట్రిప్ అయితే ఫినిష్ అయింది అనమాట. సో ఐ హోప్ మీరు ఈ వీడియో అయితే బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ ది ట్రావెలర్, అండ్ ఇన్స్టా లో కూడా ఫాలో చేయండి, లోకేష్ ది ట్రావెలర్ కెనడా. అప్పటిదాకైతే బీ హ్యాపీ, స్టే పాజిటివ్ గైస్. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper.